సీనియర్ నటి హేమ ఓ సమయంలో తెరపై వరుస సినిమాలతో సందడి చేసిన ఈ లేడీ కమెడియన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచిన, క్యారెక్టర్ రోల్స్ తో మనసులు దోచిన, తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ గత కొన్నేళ్లుగా హేమ తెరపై కనిపించడం తగ్గించింది. మధ్యలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ కేసులో ఆమెకు ఇటీవలే పూర్తిగా క్లీన్ చిట్ లభించింది. ఇక హేమకు రాజకీయాలంటే కూడా ఆసక్తి ఉంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. వైసీపీలో చేరిందనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ గా అయ్యాయి. కానీ ఇప్పుడు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం హేమ తన రాజకీయ ప్రయాణం, అనుభవాలు, భవిష్యత్తు గురించి బహిరంగంగా చెప్పేసింది. 2014లో జై సమ్యకాంధ్ర పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత 2019లో జగన్ తన్ను పలుమార్లు కలవమన్నారని, కానీ తనకు అవకాశం కలిసిరాక వెళ్లలేకపోయానని చెప్పారు. కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం వెంట నడిచిన విషయం కూడా హేమ ప్రస్తావించారు. అయితే ఇప్పుడు తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని, ఏ పార్టీలోకి వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. కానీ త్వరలో పవన్ కళ్యాణ్ ను మాత్రం కలవనున్నట్లు చెప్పారు. అది కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసమట. ఒక ఈవెంట్ చేయాలని, దానికి ఆయన సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఆయనతో పనిచేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను అన్నారు. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి పవర్ ఉండాలంటే పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమంటున్నారు. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీలో పెద్ద శక్తి పవనే అని చెప్పారు. అలాగే తన వ్యక్తిగత కళని కూడా హేమ బయటపెట్టారు. తనకు వెంకటేశ్వర స్వామిపై భక్తి అపారమని, జీవితంలో ఎప్పటికైనా టీటీడీ బోర్డు మెంబర్ అవ్వాలని, చనిపోయేలోపు స్వామికి సేవ చేయాలన్నదే తన కోరికని తెలిపారు. హేమ కామెంట్స్ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారాయి. హేమ ఏ పార్టీ వైపు వెళ్తారు? పవన్ తో కలిసి పనిచేస్తారా, లేక ఇంకేదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.